హలో అండి, నా పేరు దివాకర్. కొత్తగా నేను ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను. దాని అది ఓపెన్ చేసే ముందుగా నా గురించి కొంచెం ఇంట్రడక్షన్ ఇద్దాం అనుకుంటున్నాను. అసలు ఎందుకు ఈ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను ఇవన్నీ చెప్పాలనుకుంటున్నాను. ప్రొఫెషన్ పరంగా నేను ఒక ఏపీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. చిన్నప్పటి నుంచి నాకు ఫార్మింగ్ చేద్దాం అనే చాలా ఇంట్రెస్ట్ ఉండేది. కానీ మా పేరెంట్స్ కానీ మా తాతలు కానీ నా చుట్టుపక్కల ఎవరు ఫార్మింగ్ మీద కొంచెం కూడా ఐడియా లేదు. బట్ ఫార్మర్స్ని చూసి నేను కూడా ఫార్మింగ్ చేద్దాం అనిపించేది. కానీ ఎప్పుడు ఫార్మింగ్ చేద్దామన్నా సరే అది ఆ స్టెప్ అనేది ఒక బిగ్ స్టెప్. ఎందుకంటే జాబ్ చేయాలి, ఫార్మింగ్ చేయాలి, ఈ రెండు ఎలా మేనేజ్ చేస్తాం, మనకు అసలు ఐడియా లేదు, మనకు గైడ్ చేసేవాళ్ళు లేరు. సో మనం అసలు ఎందుకు చేయాలి, ఎలా చేయాలి అనే డౌట్తో ప్రతిసారి బ్యాక్ స్టెప్ వేసేవాడిని. అయితే రీసెంట్గా ఎందుకు అనిపించింది, మనం ముందుకు స్టెప్ వేస్తే తప్ప మనం ఈ ఫార్మింగ్లోకి దిగలేమేమో అనిపించింది. సరే చూద్దామని చెప్పేసి నాకు యాక్చువల్లీ ఒక పావెకరం మాగాని ఉందన్నమాట. అది ఎవ్రీ ఇయర్ కౌలుకి ఇస్తాను, వాళ్ళంతా 2500 అంతా ఇస్తారు. సరే ఈసారికి మనం చూద్దాం, మనం తినేది మనమే పండించుకుందాం అనే కాన్సెప్ట్తో నేను ఫార్మింగ్ స్టార్ట్ చేశాను. యూజువల్గా బయట ఆర్గానిక్ ఫార్మింగ్ అంటారు, ప్రోడక్ట్స్ అమ్ముతుంటారు, 50 రూపాయలు అమ్మాల్సిన 100 రూపాయలకి అమ్ముతుంటారు. కానీ నిజంగా మీరు తినేది ఎంతవరకు ఆర్గానిక్గా పండిస్తున్నారని డౌట్ కదా, అందరికీ డౌట్ ఉంటుంది. సో నాకు ఒక 2 years బాబు ఉన్నాడు. సో వాడికి పెట్టేదైనా సరే మంచి ఆర్గానిక్ ఫుడ్ మనం పండించిందే పెడదామనే ఒక ఐడియాతో నేను ఈ స్టెప్ వేయడం జరిగింది. నేను బయట యూజువల్గా ఆర్గానిక్ రైసే తీసుకుంటాను, దట్టు దేశవాళీ రైస్ తీసుకుంటాను. సింతలూరు సన్నాలని, మైసూరు మల్లిగ అని, నెక్స్ట్ ఈ పేర్లు చెప్తేనే కామెడీగా ఉంటుంది, ఇంకా బహురూపి అని, ఇలాంటివన్నీ నేను బయట మార్కెట్లో తీసుకుని వాడుకుంటూ ఉంటాను. అది యూజువల్గా కేజీ వచ్చేసి 110, 130, బ్లాక్ రైస్ అయితే 150, ఈ రేంజ్లో అమ్ముతుంటారు అన్నమాట. సో మనం ఎందుకు పండించుకోకూడదు మన పావెకరంలో అని చెప్పి నేను అనిపించింది. సరే చూద్దాం, అయితే పండితే పండింది, లేదంటే లేదు అని చెప్పేసి ఫార్మింగ్ స్టార్ట్ చేశా. యాక్చువల్లీ థింగ్ ఏంటంటే మా వైఫ్ కూడా వర్కింగ్, షీ ఈజ్ ఏ డాక్టర్, నేనేమో నాకు జాబ్ ఉంది, అండ్ మా వాడిని 2 years బాబు, వాడిని కూడా చూసుకోవాలి. ఇంత హెక్టిక్ టైంలో అసలు ఫార్మింగ్ అవసరమా అని చాలామంది నాకు చెప్పారు. కానీ చూద్దాం, అవుతాయింది, లేదంటే లేదు, పోయేదేముంది, మా అంటే ఒక 10,000 పోతుందేమో, అంతే కదా. సో అందుకనేసాను. సో నాకైతే ఈ ఫార్మింగ్లోకి దిగినాక ఫస్ట్ ఏంటి నాట్లేంటి, ఇవన్నీ ఏంటి అసలు తెలియదు. కొంచెం నాకు యూట్యూబ్లో ఎక్కువ సెర్చ్ చేస్తే విజయరామ్ గారు ఉన్నారు, సేవ్ కార్యాలయం ఉంటుంది హైదరాబాద్లో. విజయరామ్ గారు బాగా దేశవాళీ రైస్ గురించి చాలా ఒక విప్లవమే సృష్టిస్తున్నారు. ఆయన యాక్చువల్లీ సుభాష్ పాలేకర్ వాళ్ళ శిష్యులు అనమాట. ఆయన చెప్పిన దాంతో అతను మల్టీ లేయర్ ఫార్మింగ్ అని, నెక్స్ట్ మాగాణుల్లో మనం వరితో పాటు మన ఇంటికి అవసరం అయ్యే కూరగాయలు, ఫ్రూట్స్ అన్నీ ఎలా పండించాలి ఏంటి అని చెప్పేసి ఆయన ఒక విస్తారంగా బాగానే ఎక్కువగానే యూట్యూబ్లో సర్క్యులేట్ అవుతున్నాయని చెప్పేసిన వీడియోలు. ఆ వీడియోస్ చూస్తే ఓకే చూద్దాం, బాగానే ఉంది, ఈయన చెప్పేది బాగానే ఉంది కదా అని చెప్పేసి నేను ఆయన దగ్గరే బహురూపి అని, అది యాక్చువల్లీ సన్నగా ఉంటుంది, చిన్నది ఉంటుంది, బట్ చాలా న్యూట్రిషన్ వాల్యూ ఉంటుంది. అది యాక్చువల్లీ కలకత్తా సైడ్ వెస్ట్ బెంగాల్, ఒరిస్సాలో ఎక్కువ పండిస్తారు అనమాట. ఈవెన్ ఉప్పు నేలల్లో కూడా అది పండే టైప్ అనమాట. సో చూద్దామని చెప్పేసి నేను తీసుకున్నాను. కానీ ఫస్ట్ నారేయాలంటే ఏం చేయాలో నాకు తెలియదు. సో ఏం చేయాలి, 2-3 అడిగితేనేమో నాకు అసలు ఇది నా పొలం అండి, ఇది నా పొలం. ఇక్కడ నాకు ఒక కాంటాక్ట్ లేదు, ఏం లేదు. అసలు ఫస్ట్ నారేయాలంటే ఏం చేయాలో కూడా తెలియదు అనమాట. అందుకని చెప్పేసి నేను ఏం చేశాను, ట్రేస్లో తీసుకొని ఒకరి సలహా ఏంటంటే ట్రేస్లో పండించుకుని ఆరేసుకోవచ్చు అన్నారన్నమాట. సర్లే వేద్దాం కదా అని చెప్పేసి ట్రేస్లోనే ఇంటి దగ్గరే, మా అపార్ట్మెంట్ యాక్చువల్లీ ఉండేది, సో ఇండివిజువల్ హౌస్ కూడా కాదు. సో అక్కడ అంత కోఆపరేషన్ ఎలా ఉంటుందో మీకు ఐడియా ఉంది. సో అసలు కోఆపరేషన్ ఉండదు. సో అక్కడ ట్రేస్లోకి తీసుకెళ్ళి
ట్రేస్లో వేసాను మట్టి తీసుకొచ్చి. ఓకే, నారు బాగానే అయింది. 14 days తర్వాత ఏంటంటే నేను నారు వేసినప్పుడు వర్షం బాగా పడుతుంది. వర్షం నేను సెల్లార్లో పైన రూఫ్ మీద పెట్టాను అనమాట, డాబా మీద పెడితే అక్కడ బాగా వర్షం బాగా పడి ఫస్ట్ 10 days వర్షం బాగా పడ్డది. ఆ 10 days సూపర్ పెరిగిందనమాట నారు. ఆ తర్వాత వర్షం అయిపోయినాక అది క్రమేపీ డికే అవుతుంది అనమాట, ఎండిపోయినట్టు అవుతుంది. సరే, 2-3 అడిగితే ఏమన్నారంటే ముందు దీని వాటర్ ఎక్కువ ఏదైతే ఉందో అక్కడ పెట్టేయండి, అక్కడ వేస్తే అదే మళ్ళీ ఆల్మోస్ట్ చనిపోయినాయి అనుకున్నాను. మొత్తం ఎండిపోయి సన్నగా అయిపోయి ఇలా అంటే ఊడొచ్చేటట్టు అయిపోయింది అనమాట. ఫస్ట్ 10 days మాత్రం చాలా పొడుగైంది, చాలా లావ్ అయింది. బాబా ఎంత ఈజీ నా ఫార్మింగ్ అనిపించింది. కానీ ఫార్మింగ్ అయితే ఈజీ అండి, మీరు అనుకున్నంత భయం అయితే కాదు. ఓకేనా, నేనేం చేశాను, ఈ ల్యాండ్లో తీసుకొచ్చి వేసాను అనమాట. ఆ వాటర్ స్టాగ్నేట్ అయిన దగ్గర వేసాను. అసలు సర్ప్రైజ్ అండి, వేసిన ప్రతి విత్తనం, ఎండిన ప్రతి సాప్లింగ్ అనేది సూపర్గా అయిందనమాట. కానీ థింగ్ ఏంటంటే నేను వేసింది ఒక 10-11 ట్రేస్లో వేసాను. పావు ఎకరంలో 11 ట్రేస్ అనేది ఏమాత్రం సరిపోదు, కొంచెం కూడా సరిపోదు. సరే, ఏదో రకంగా నా పల్సకైనా సరే వేశాను, బాగానే ఉంది. ఇప్పుడైతే స్టేజ్ ఇప్పుడు ప్రజెంట్ 19th డే బాగా కలుపు ఎక్కువ ఉంది, కలుపు తెద్దామని వచ్చాను. చూద్దాం, మీకు రెగ్యులర్గా ఫార్మింగ్ గురించి నేను వీడియోస్ పోస్ట్ చేస్తుంటాను. మెయిన్గా నేను ఎందుకు యూట్యూబ్ పెట్టానంటే పెద్ద మనకు వ్యూస్ వచ్చేస్తాయి, అలా డబ్బులు సంపాదించేద్దాం ఇలా అని కాదు. కానీ నేనే చేస్తున్నప్పుడు మీరు కూడా చేయొచ్చు. నాకు ఇక్కడ నుంచి, నా ల్యాండ్ నుంచి మా హౌస్ అనేది 25 kilometers వచ్చి నాకు చిన్న పిల్లోడు ఉన్నాడు, మా వైఫ్ వర్కింగ్, నేను వర్కింగ్, అయినా సరే నేను ఫార్మింగ్ చేస్తున్నాను అంటే నేనే చేసినప్పుడు మీరందరూ ఎందుకు చేయకూడదు? సో నేను ప్రతి ఒక్కరికి ఒక ఎగ్జాంపుల్ అయ్యి చూపిద్దాము. సో ఫార్మింగ్ అనేది చాలా ఈజీ, కష్టం కాదు, కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే అయిపోతుంది అని చెప్పడానికి నేను ఈ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తున్నాను. మీరు లైక్ మైండ్ పీపుల్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. రెగ్యులర్గా నేను పోస్ట్ చేస్తుంటాను. ప్రజెంట్ అయితే నేను ఈ పావు ఎకరంలోనే బహురూపి రైస్ వెరైటీ పండిస్తున్నాను. అండ్ ఐఎమ్ ప్లానింగ్ టు గో ఫర్దర్ ఆల్సో. 1 acre ల్యాండ్ ఒకటి తీసుకొని అందులో ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఆకుకూరలు, సెరల్స్ ఇవన్నీ కూడా మల్టీలేయర్ ఫార్మింగ్ చేద్దాం అనుకుంటున్నాను. అది నెక్స్ట్ Jan-Feb తర్వాత స్టార్ట్ చేస్తాను. ఆల్రెడీ ప్రొక్యూర్మెంట్ కూడా అయిపోయింది ల్యాండ్. చూద్దాం నేను ఎంతవరకు ఫార్వర్డ్ అవుతాను, నా వీడియోస్ చూసి మీరు ఎంతవరకు ఇన్స్పైర్ అవుతారో చూద్దాం. కానీ రెగ్యులర్గా వీడియోస్ చూసి మీకు మాత్రం ఫార్మింగ్ చేయొచ్చు అని అనిపిస్తే మాత్రం కంపల్సరీ మీరు చేయండి. ఎందుకంటే మనం తినే రైస్ అయినా ఫుడ్ అయినా ఏదైనా సరే మనం పండించుకుంటే ఆ లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షనే వేరు. అండ్ ఆర్గానిక్ వేలో ఆడు ఇచ్చేది అనుకోవచ్చు, బయట కొనేసుకుంటాను ఆర్గానిక్ అన్నీ దొరికేస్తున్నాయి. కానీ నమ్మకండి, కమర్షియల్ ఆస్పెక్ట్ వస్తే ఎక్కడైనా కల్తీనే ఉంటుంది. ఈవెన్ వాళ్ళకి చాలా విలువలు ఉంటే తప్ప ఆర్గానిక్ ఫార్మింగ్ చేయలేరు. విజయరామ్ గారు లాంటి వాళ్ళు చాలా విలువలతో ఉన్నారు మనుషులు, డబ్బులతో కాకుండా విలువలతో ఉన్న మనుషులు. సో వాళ్ళు చేశారంటే నమ్మచ్చు. కానీ కొంతమంది ఏవో బ్రాండ్స్ వస్తున్నాయి, వాళ్ళు నిజంగా ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఒక వే ఆఫ్ లైఫ్. అది దాన్ని ఎంత పవిత్రంగా చేస్తే అంత మంచిగా ఉంటుంది. వేసేద్దాంలో మందులు వేసేద్దాంలో కొంచెం ఉంది కదా, కొంచెం పురుగు కనబడుతుంది కదా, వేసేద్దాంలో అని చెప్పేసి ఆర్గానిక్ ఫార్మింగ్ అని చెప్పి మందు జల్లిన ఐటమ్స్ అనేది మార్కెట్లో బాగా దొరుకుతుంది. కొంతమంది యూట్యూబర్స్ ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ ఆర్గానిక్ ఫార్మింగ్ అని చెప్పేసి వాళ్ళు చేసేదేమో బయట టూర్లు వెళ్తుంటారు, యోగాలు చేస్తుంటారు, అవి చేస్తున్నారు అంటే నేను ఎవరిని కార్నర్ చేద్దామని కాదు. ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నామంటే మనం పండించింది మనం అమ్ముకోవాలంతే. మార్కెటింగ్ చేస్తుంటే నిజంగా తయారు చేసేవాళ్ళు ఎలా చేస్తున్నారో వాళ్ళకి తెలుస్తుందో లేదో నాకైతే అర్థం కావట్లే. సో బయట ఉండే ఆర్గానిక్ వాటిని నమ్మొద్దు. ఇది ఒక వే ఆఫ్ లైఫ్గా ఫీల్ అవ్వండి. మనం జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తుంటాం, ఒక 2,000 మంత్ కడతాం. అదేదో ఇక్కడే కష్టపడండి, మంచి ఫుడ్ తింటారు. మీ పిల్లలకి అప్పుడప్పుడు మీ పిల్లల్ని కూడా ఫామ్కి తీసుకెళ్ళండి. వాళ్ళు కూడా ఇది ఫార్మింగ్ అనేది నిజంగా మందు కొట్టకుండా ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది
చాలా మనకి మనిషికి చాలా అవసరమైన విషయం అనమాట. ఓకేనా? పిల్లల్ని కూడా వాళ్ళు కూడా చూసి ఇన్స్పైర్ అవుతుంటారు. వాళ్ళ వే ఆఫ్ బిహేవియర్ కూడా మారుతుంది. ఓకేనా? సో నేను పోస్ట్ చేస్తుంటాను వీడియోస్, చూస్తుండండి. స్టే ట్యూన్ టు. ఓకే, యూట్యూబ్ ఛానల్ పేరు చెప్పాలి కదా, ఆల్రెడీ చూసే ఉంటారు. పార్ట్ టైం ఫార్మర్ అంటే అందరూ యూజువల్గా ఫుల్ టైం ఫార్మర్స్ ఉంటారు, వాళ్ళందరూ మందులు వేస్తుంటారు, అది చేస్తుంటారు. ఇది పార్ట్ టైం ఫార్మర్ కాన్సెప్ట్ ఏంటంటే మీకు వచ్చే ప్రొడక్టివిటీ అనేది చాలా తక్కువ ఉండొచ్చు, మీ అవసరాల కోసమే ఉండొచ్చు, మీరు తినడం కోసమే రావచ్చు, అంతగానే ఎక్కువ రాదు. వచ్చింది అంటే రేర్. ఓకేనా? సో ఇది కమర్షియల్ యాంగిల్లో చూడకుండా పర్సనల్ లెవెల్లో మాత్రమే ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నామని ఇద్దరునే చూడండి వీడియోస్, ఫాలో అవ్వండి. కుదిరితే మీరు కూడా స్టార్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.